ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అటువంటిది ఈరోజు చాలా చాలా అత్యవసరంగా దృష్టి పెట్టాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే ఈరోజు మన ప్రకృతి మీద దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, అసలు మన పయనం ఎటు కొనసాగుతూ ఉంది అనే ఒక సబ్జెక్ట్ని ఒక వెరైటీగా ఒక సింగిల్ క్యారెక్టర్లో ఆ సినిమా చూసిన గంటన్నర సేపు కూడా ఒక ఆతృతతో ఏంటి వాట్ నెక్స్ట్ అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ ఒక క్యారెక్టర్ మీద రన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ విషయంలో నిజంగా ఐ మస్ట్ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్స్ రఘు గారు అండ్ వెంకటేశ్వరరావు గారు అండ్ ఇన్ పర్టికులర్ ఆదిత్యవం ప్యాషన్ మనందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా ఏదో కొత్త తరహా ఏదో కొత్తగా ఇంకా చేయాలని తపన ఉన్న వ్యక్తి. నిజంగా ఇలాంటి సినిమాని మనము వేరే ఎక్కడో ఇంకో భాషలో సినిమా ఒకటి వెరైటీగా తీసారు అని చెప్పంటే ఆతృతగా చూసే మన వాళ్ళు ఇక్కడ మన సినిమా తీసారు అని చెప్పంటే ఎందుకని చెప్పని మనం అంత ఇది అవ్వట్లేదని ఒక విషయం గురించి కూడా నిజంగా ప్రేక్షకులందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే వాళ్ళు లక్కీగా ఏంటంటే అసలు రెండో వారమే చూడనటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బందీ సినిమా సెకండ్ వీక్లోకి వెళ్ళడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఇది. ఇంతేకాదు ఇది ఇలాగే ఒక డిఫరెంట్ మూవీగా సక్సెస్ఫుల్ ఇదే సక్సెస్ ఉంటుంది 50 రోజుల ఫంక్షన్ కూడా మళ్ళీ మనం చేసుకునే విధంగా ఈ యొక్క మూవీ ముందుకెళ్ళాలి అని చెప్పని ఆశిస్తున్నాం. ప్రొడ్యూసర్గా ఈ సినిమాని చేయటానికి ముందుకు రావటం ఇప్పుడు చూసాం, మనం టేజర్ చూసాం. అలా ఆల్రెడీ ప్రసాద్ ఐమాక్స్లో 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ అంటే 1 వీక్ ఆడటమే కష్టం. ఒక్కో సినిమా ఒక షో వేసి కూడా తీసేస్తారు ప్రసాద్ ఐమాక్స్లో కలెక్షన్ లేకపోతే. అలాంటిది 1 వీక్ అయ్యి రెండో వారం కూడా విజయవంతంగా నడవటం అనేది చాలా గొప్ప విషయం. డెఫినెట్గా సినిమాలో కంటెంట్లో విషయం ఉంది కాబట్టి ఆడుతుంది. మనం చూసాం, డైరెక్టర్ అద్భుతంగా చేశాడు. అలాగే కెమెరా మధుసూదన్ అంట, ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు కెమెరా వర్క్. మ్యూజిక్ కూడా రీ రికార్డింగ్ కానీ ఎఫెక్ట్స్ ట్రాక్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్యూరియాసిటీతో ఉంది. ప్లస్ ఎన్విరాన్మెంట్ బేస్డ్, ఎన్విరాన్మెంట్కి ఎక్కడైతే రెస్పెక్ట్ ఇచ్చామో ఆ రెస్పెక్ట్ ఇచ్చిన దేశాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ని ఎక్కడైతే ఇబ్బంది పెట్టామో ఆ దేశాలన్నీ చాలా దరిద్రపు సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇవాళ మనం సింగపూర్ చూసుకుంటే సింగపూర్ ఎన్విరాన్మెంట్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారు. సో అలాంటి ఎన్విరాన్మెంట్ బేస్లో ఈ సినిమా చేయటం, దాంట్లో ఆదిత్యవం పెర్ఫార్మెన్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఇవాళ ఆదిత్యవం గురించి చెప్పుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఫస్ట్ అయితే సినిమా జన్మనిచ్చింది మన వైవిఎస్ చౌదరి గారిని చెప్పాలి. అతను ఎవరో ఏమిటో కూడా తెలియకుండా బాంబేలో చూసి ఆ క్యారెక్టర్ని అసలు అతను ఎలా చేయగలుగుతాడో ఏంటో కూడా తెలియకుండా సినిమా చేయటం. ఆ చేసే టైంలో ఆయన కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే ఆయన లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఆయన సినిమా ఫీల్డ్ వదిలేసేసి ఇంకేదో చేసుకోవాల్సిన పరిస్థితిలో రిస్క్ చేసి ఆ రోజున లాహిర్లో చేశారు. అత్యద్భుతమైన సూపర్ హిట్ అయ్యి ఒక సిల్వర్ జూబ్లీ ఫిల్మ్గా వెళ్ళి ఆదిత్యవం అనే వాడిని అంటే ఆయన సినిమా చేసిన తర్వాత మాత్రమే తెలిసింది ఆదిత్యవం బ్యాక్గ్రౌండ్ ఏంటి అదేంటిదంటే. అది కూడా రీసెంట్గా చూస్తే అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ సన్ను, అలాగే ఒక సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే సన్ అని చెప్పి తర్వాత తెలుసుకుని ఒక యూపీకి సంబంధించిన తను వచ్చి ప్యాషనేట్గా ఇప్పటికి కూడా మన తెలుగు హిందీ సినిమాలు మన తెలుగు కోసం తాపత్రయపడతాం. అది చూస్తూ ఉంటే డెఫినెట్గా మన తెలుగు ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ వీళ్ళందరికీ ఇక్కడ పని కల్పించడానికి ఒక యూపీలో నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇంత తాపత్రయపడుతున్నందుకు డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు ఆదిత్యవం. అతన్ని సృష్టించిన వైవిఎస్ చౌదరి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అండ్ ఫస్ట్ ఈ సినిమా ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ పర్సనల్లీ ఆదిత్యవం సార్. ఈ సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త డైరెక్టర్కి ఒక అవకాశం ఇవ్వడం అనేది is greatness. Thank you so much, sir. And without you, it is incomplete. And it is ఒక సినిమాలో మేము కొత్త వాళ్ళు అండి సినిమా తీయడానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎలా బేసిక్ కొన్ని ఫెసిలిటీస్ కానీ ఏమీ లేవు. ప్రతి యాక్షన్లో డూప్ లేకుండా కావచ్చు, లేకపోతే ఫెసిలిటీస్ కావచ్చు, యు నేమ్ ఇట్ ఎనీథింగ్ డ్యూరింగ్ టోటల్ మూవీ అసలు ఏది లేకున్నా కూడా 100% సపోర్ట్ ఆదిత్య గారు చేయడంతో ఈ సినిమా తీయగలిగినాం. లేకపోతే దిస్ మూవీ ఈజ్ నోవేర్. అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్ వెంకటేశ్వరరావు దగ్గు. అండ్ వితౌట్ హిమ్ ఆయన ఇప్పుడు జనరల్గా ఈ సినిమా తీసినాక ఒకసారి వచ్చి చూసి వెళ్ళారు. సినిమా పర్సనాలిటీ కాదు, బట్ స్టిల్ ఒక కాన్సెప్ట్ నమ్మి దానికి సంబంధించిన సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అండ్
మధు గారు డిఓపి, మీకు తెలుసు, విజువల్స్ చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా తీశారు. వితౌట్ దాట్ ఇది ఇన్కంప్లీట్ అండి. అండ్ రాఘవ్ గారు చాలా చాలా సందర్భాల్లో చాలాసార్లు కరెక్షన్ చేస్తూ గైడ్ చేస్తూ సినిమా మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చిన వ్యక్తి రాఘవ్ గారు, క్రియేటివ్ హెడ్. అండ్ ఎడిటర్ ప్రకాష్ గారు, తన టీమ్ సోను అండ్ అదర్స్, యూనో మ్యూజిక్ విరాల్ లవన్ అండ్ టీమ్. అండ్ వాళ్ళే కాదు, మొహమ్మద్ షేక్ గారు డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఇక్కడ కావచ్చు, ముంబై కావచ్చు, అదర్ స్టేట్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వెనుకుండి చాలాసార్లు మేము వెళ్ళే కంటే ముందే అరేంజ్ చేసి మాకు చాలా సపోర్ట్గా చేశారు మొహమ్మద్ షేక్ గారు. అండ్ వన్ మోర్ పర్సన్, సాయి సతీష్ పిఆర్ఓ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ గాయ్. చాలా చాలా అద్భుతంగా ఎక్కడ ఎలా ఎందుకు ఏది ఎలా చేయాలని చెప్పేసి ఇవాళ సినిమా 2వ వారానికి వెళ్తుంది, నడుస్తుంది అంటే డెఫినెట్లీ సాయి సతీష్ గారి సపోర్ట్ ఉంది. అండ్ అబోవ్ ఆల్ మేము ఏ సినిమా తీసినా ఏం చేసినా దాన్ని ఒక మీనింగ్ ఉన్న సినిమా సొసైటీకి రీచ్ అయ్యే విధంగా మీ అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు, మీడియా అంతా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు లేకుండా ఈ లైన్ కంప్లీట్, ఈ సినిమా కంప్లీట్ అయ్యేది కాదండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ రిక్వెస్ట్ ఆదిత్య ఓం గారు ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవ అండి. నేను ఆల్రెడీ ఒక 4-5 సినిమాలకి రైటర్గా వర్క్ చేశాను. అయితే ఆదిత్య ఓం గారితో 20 సంవత్సరాల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఫస్ట్ చీఫ్ అసోసియేట్, ఆయన దగ్గర నేను వర్క్ చేశాను ఆయన సినిమాకి, అది ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి. అప్పుడు ఒక థాట్తో నేను వెళ్ళాను ఆదిత్య ఓం గారి దగ్గరికి. ఇలా ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి ఒక మూవీ చేస్తే బాగుంటుందండి, ఇలా ఒక ఐడియా ఉంది అని చెప్పగానే ఆ ఐడియాని ఆయన చాలా రిప్రజెంట్ చేశాడు. ఈ ఐడియాతో ఇలా కాదు, ఇలా వెళ్తే బాగుంటుంది, దీనికి ఒక థాట్ ప్రాసెస్ ఇలా వెళ్తే బాగుంటుంది, ఒక ఎన్విరాన్మెంట్ బేస్ వెళ్తే మనం జనానికి ఎక్కువ రీచ్ అవుతామని ఆయన థాట్ని మార్చి బాగా చేశారు. ఆ తర్వాత డైరెక్టర్ గారికి కూడా సేమ్ థాట్ రావడంతో మీ ముగ్గురం కలిసి, నాకు మధు కెమెరామెన్ గారు కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం, అన్నయ్య అని అంటూ ఆయనతో కలిసి నేను యాడ్స్ కూడా చేశాను అనమాట. మీ నలుగురు కలిసాము. అప్పుడు రఘు గారిని పరిచయం చేశారు. రఘు గారిని ఆదిత్య ఓం గారికి పరిచయం చేయటం వెంటనే ఒక బాగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి బందీ, మాకు బందీ అయిన వ్యక్తి. 7 సంవత్సరాల క్రితం ఆయన బందీ అయ్యాడు. 7 సంవత్సరాల నుంచి మేము బందీ చేశాము. ఎప్పుడు మాకు ప్రాబ్లం వచ్చినా కానీ ఆయనే ముందుండి పుష్ చేసేవాడు, ఈ సినిమాని పుష్ చేశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అందుకు మేమంతా ఇంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఓన్లీ వన్ ఆదిత్య ఓం గారు. ఈ సినిమా ఇప్పుడు మీరు సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవుతుంది, కమర్షియల్ హీరోస్ ఉంటాయి. మన తెలుగు సినిమాలో ఇలాంటి థాట్ ఇంతవరకు రాలేదు. బాలీవుడ్లో, టాలీవుడ్లో, ఇంకొక మా అమ్మలీవుడ్లో ఇట్లాంటి కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ఒప్పుకోవటమే గ్రేట్. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకి ఈ థాట్ ఉండటం వల్ల ఆయన కూడా ఒక సింగిల్ క్యారెక్టర్తో ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాడు. ఆయనది సైమల్టేనియస్గా ఒకేసరికి ఈ థాట్ ఆయనకి నచ్చి వెంటనే మీరు వేరే ప్రొడ్యూస్ కోసం చూడొద్దు, మనమే చేద్దాము, అన్నీ కలిపి మనమే చేసుకుందాము, బాగా మనం ఒక టీంలా వర్క్ చేద్దాము అని రఘు గారు ముందుకు రాకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు వచ్చేది కాదు. అలాంటి ప్రొడ్యూసర్స్ చాలా ముఖ్యమండి. అయితే ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్కి చాలా సమస్యలు వస్తాయి, కానీ మా ప్రాజెక్ట్స్ మీరు సార్ చెప్తున్నట్టు 4 years చేసామంటే ఒక పారిస్లో చేయాలి, 4 పారిస్లు, డిఫరెంట్ పారిస్లో. ఆ పారిస్ కూడా చూస్ చేసింది ఎక్కడెక్కడ చేస్తే బాగుంటుందని చూస్ చేసింది ఆదిత్య ఓం గారు. ఆ పారిస్లో షూటింగ్ చేయడానికి హెల్ప్ చేసింది ఆదిత్య ఓం గారు. అక్కడ ఏం ప్రాబ్లం వచ్చినా పిన్ ప్రాబ్లం రాకుండా మమ్మల్ని ఒక టీంలా నడిపించాడు. సో ఆదిత్య ఓం గారు బందీకి మేము ఈరోజు విడుదల చేసాం అనమాట. మొన్న లాస్ట్ శుక్రవారం విడుదల చేసాము. రఘు గారి సహకారంతో బాగా పోతున్న సినిమా బాగా సక్సెస్ అయింది. అంటే కమర్షియల్గా సక్సెస్ కావడం కాదు ముఖ్యం, ఆడియన్స్కి నచ్చాలి, ఆడియన్స్కి స్పందన బాగుంది. ప్లస్ మీ ప్రెస్ వాళ్ళ రివ్యూస్, వాళ్ళ రిపోర్టింగు అంతా బాగుంది. ఇదే మా గొప్ప సక్సెస్ అని మేము భావిస్తున్నాము. ఇలాంటి ప్రాజెక్ట్స్ రావాలంటే మీ సహకారం కావాలి. మీరు సహకరిస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలాంటివి బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఓపి వాటినన్నింటినీ తట్టుకొని ఇప్పుడు వచ్చి రిలీజ్ అయ్యి ఇప్పుడు 2nd week వెళ్తుంది. థ్యాంక్ యూ సార్ మీ పేషెన్స్కి. అలాగే రఘు గారు ఈజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్. ఆయనకి ఏం కావాలనేది ఒక సాఫ్ట్గా ఎలా నేరేట్ చేయాలి ఆర్టిస్ట్కి. సో ఆదిత్య గారు కూడా ఒక డైరెక్టర్ కాబట్టి ఆయనకి ఏ వేలో చెప్తే అర్థమవుతుంది అనేది అన్ని రకాలుగా చెప్పి ఈ సినిమా చాలా ఎగ్జాక్ట్గా తీశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ప్రతి వారం ఒక సినిమా వస్తుంది, కానీ బందీ లాంటి సినిమా అప్పుడు
చాలా తక్కువ. ఒక ఇయర్లో కానీ ఒక 5 ఇయర్స్లో ఒక్కసారి వస్తుంది. సో నాకు చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం కూడా ఉంది. నేను ఇట్లాంటి సినిమా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ రఘు తిరుమల గారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వేదిక నుంచి. ఇట్లాంటి సినిమా ఇప్పుడు ఎవరైనా అడగవచ్చు సక్సెస్ మీట్ ఏంటి. ఇట్లాంటి సినిమా తీయడం అంటేనే సక్సెస్. ఇట్లాంటి సినిమా బయటికి రావడం అంటే సక్సెస్. మీ అందరూ కూడా చూస్తున్నారు వాట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. దానిపైన ఇట్లాంటి సినిమా సెకండ్ వీక్కి రీచ్ అవ్వాలంటే ఇట్ ఈస్ అ బిగ్ సక్సెస్. సో దాని వెనకాల మీరు ఇచ్చిన సహకారాలు, మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్లు, మీరు ఇచ్చిన మంచి రేటింగ్స్, రివ్యూస్, దానివల్ల ఈ సినిమా నడుస్తుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా మీ కోఆపరేషన్ కానీ మీ బ్లెస్సింగ్స్ వస్తే మా సినిమా ఇంకా పైగా ఇంకా మంచిగా ఆడుతుంది, ఇంకా మంచి అవార్డ్స్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఒక సింగిల్ యాక్టర్ ఫిల్మ్, పర్యావరణం సంబంధించిన ఫిల్మ్. ఈరోజు ఉన్న మోస్ట్ రెలవెంట్ టాపిక్ ఈ పర్యావరణం, ఈ ఎన్వైరన్మెంట్. అది కరెక్ట్గా లేకపోతే ఏమీ ఉండదు, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ కోఆపరేషన్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి, రాఘవ్ గారు, మధుసూదన్ కోట గారు, పివిఎస్ వర్మ గారు, సాయి సతీష్ and all my team, and I would keep on doing such different films, itlanti endeavors, itlanti prayatnalu definitely meeru future lo kuda na tarpuna chudochu. I'll try to keep on entertaining everyone in whatever way possible with a message. Thank you. అంటే ఈరోజు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ స్క్రిప్ట్కి బందీ అయిపోయాను. సో బట్ ఈ బందీ కట్టడం, ఈ బంధించడం, ఇది మాత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు. అది తర్వాత ఐల్ బి ఫ్రీ. అండ్ ఇది కూడా నేను కావాలని చేశాను, ఎందుకంటే ఇది నా సినిమా థీమ్. అండ్ ఇట్లాంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా కూడా పబ్లిసిటీ చేయాలి, ఒక స్టేట్మెంట్ చేయాలి, అటెన్షన్ తీసుకురావాలి. అది కూడా ఒక పాజిటివ్ వేలో, నెగటివ్ వేలో ఏదో గొడవ చేసి నేను ఇది ఏమీ చేయలేదు. సో అందుకే. కానీ మీరు చెప్పినట్టు ఐ విల్ ఆఫ్టర్ 1 hour ఐ విల్ రిమూవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆదిత్య గారు. ఎందుకంటే మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, బందీ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ మీ కెరియర్లో. ఇందులో చాలా హడల్స్ ఉన్నాయి. సో మీరు బాగా ఫేస్ చేసిన హడల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం కూడా ఫారెస్ట్లో ఉంటుంది షూట్ అనేది. ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు రియల్టీగా? సార్ నిజంగా చెప్పాలంటే మీరు నమ్ముతారా లేదా నాకు తెలియదు, బట్ ప్రతిరోజు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని మేము షూటింగ్ చేశాను. అంటే ఆ అడవిలో ఉన్న విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి ఎంత కష్టాలు, అక్కడ నడవాలంటే ఎంత కష్టాలు, అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత కష్టాలు, అక్కడ అండర్ వాటర్ చేయాలంటే. ఇట్లాంటి చాలా సందర్భాలు జరిగింది. మేము టైగర్ జోన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్కి వెళ్ళి కూడా షూటింగ్ చేశాను. ఆ షూటింగ్ స్పాట్లో ఫ్రెష్ టైగర్ పాజ్ చూశాను. అదే స్పాట్లో జస్ట్ ½ an hour ముందు ఒక టైగర్ వచ్చేసి వాటర్ కూడా తాగారు. అలాగే రంపచోడవరంలో నేను ఒక డ్రోన్ డైరెక్టర్ గారు ఒక డ్రోన్ షాట్ తీసినప్పుడు నేను కొండల పైన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాను. ఆ టైంలో అందరూ చాలా నాతో దూరంగా ఉన్నారు, ఓన్లీ మాత్రం డ్రోన్ నా దగ్గర ఉంటుంది. సో అందరూ కింద ఉన్నారు, నేను కొండల పైన ఉన్నాను. సో ఆ టైంలో ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ వాళ్ళు నా వెనకాల పడ్డారు. ఒక ప్యాక్ ఆఫ్ వైల్డ్ డాగ్స్ ఒక అడవిలో ఒక పర్సన్ వెనకాల పెడితే ఎలా అవుతుంది, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. కానీ జస్ట్ మాత్రం ఆ డ్రోన్ సౌండ్ వల్ల వాళ్ళు పారిపోయాడు. ఇంకా ఎన్నో ఒకసారి మనం షూటింగ్ చేసినప్పుడు ఒక 7-8 days తర్వాత షూటింగ్ చేసినప్పుడు కోతిలు వచ్చి మా హార్డ్ డిస్క్ బ్యాగ్ పట్టుకుని పారిపోయాడు. అర్థం చేసుకోండి సార్, అది 8 to 10 days. ఇది చెప్పాలంటే కామెడీ ఉంది, కానీ మా మీద జరిగిన ట్రాజెడీ. సో ఒక రోజు షూటింగ్ ఆపేసి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి లక్కీగా మాకు మళ్ళీ ఆ బ్యాగ్ దొరికిందండి. ఇలాగే చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే పాములు కనిపించడం, 2-3 సారి ఇంకా అక్కడ జంగల్లో షూటింగ్ అన్నప్పుడు లీచెస్ అంటారు కదా,
3 days వరకు మధుగారు మీకు గుర్తుందా 3 days వరకు ఆ లీచెస్ నా బాడీ మీద అంటే నాకు డే అండ్ నైట్ షూటింగ్ నడుస్తుంది నా బాడీలో లీచెస్ కూడా ఉన్నాయి అది కూడా నాకు తెలియదు సో నెక్స్ట్ డే ఇది నాకు చాలా ఇరిటేషన్ అవుతుంది అట్లాంటివి చెప్పినప్పుడు కొంతమంది ఊర్లో ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆ ఆదివాసీలు వచ్చేసి అరే భయ్యా మీ మీద ఈ లీచులు ఉన్నాయి వాళ్ళు ఇది రక్తం అన్నీ తాగుతారు సో ఇది తీయాలి ఇక్కడ నుంచి ఇది నైఫ్తో కానీ ఇది హాట్ నైఫ్తో ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్ బట్ చెప్పేది ఏంటంటే అది కూడా తక్కువ స్ట్రగుల్స్ అది అంటే ఒక సినిమాకి బయటికి తీసుకురావాలంటే అది ఆ స్ట్రగుల్తో కంపేర్ చేస్తే అది స్ట్రగుల్స్ తక్కువే సో ఈ సినిమా పబ్లిసిటీ చేసుకోవడం ఈ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడం అది ఇంకా అది ఎక్కువ స్ట్రగుల్స్ నాకు అనిపిస్తుంది ఆ స్ట్రగుల్స్ కంటే కానీ ఆదిత్యం గారు మిమ్మల్ని ఇక్కడ అండ్ మైసెల్ఫ్ హేమమాలిని హియర్ సో చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒకటే మనిషి చుట్టూరు కథ అంతా తిరగడం అయితే పంచభూతాలని ఇంక్లూడ్ చేశారు కదా సో ఈ అన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మీకు బాగా భయం వేసిన కాన్సెప్ట్ ఏంటి వాటరా లేదంటే లైక్ ఎవ్రీథింగ్లో నాకే అంటే చిన్నప్పటి నుంచి వాటర్ అంటే కొంచెం భయం ఆఫ్ కోర్స్ నాకు స్విమ్మింగ్ అన్నీ తెలుసు బట్ ఆ వాటర్ ఫాల్స్లో షూటింగ్ చేసినప్పుడు కూడా నాకు చాలా భయం పట్టింది ఇంకోటి అండర్ వాటర్ షాట్స్ కూడా చేశాను రంపచోడవరంలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్లో లోపల కూడా దిగాను అండ్ మళ్ళీ ఆ పిరానా షాట్స్ కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డిడ్ ఇన్ అ స్విమ్మింగ్ పూల్ ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని షాట్స్ కూడా విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా తీయడం జరిగింది సో బట్ ఐ థింక్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ వీ షుడ్ నాట్ ఫియర్ ఎనీ ఎలిమెంట్ అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆ పంచభూతాలు వల్ల వీఆర్ హియర్ అండ్ మా శరీరంలో కూడా మా దాంట్లో కూడా దిస్ ఇస్ ఆల్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ డూయింగ్ దట్ అండ్ సో రఘు గారు సో హాయ్ అండి యా అంటే యాక్చువల్లీ ఒకళ్ళనే చూపించే కాన్సెప్ట్లో అంతకుముందు హన్సిక గారిది కూడా 105 అని ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమా అంతా కూడా త్రూఅవుట్ ఆవిడ మీదే షూట్ చేస్తూ కొన్ని హెలోజినేషన్స్ ద్వారా చేస్తారు సో మీకు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఇలాగే తీయాలి అని అనుకున్నారంటే మేబీ మీరు అది చూసుండకపోవచ్చు ఆ సినిమాని సో ఇలాగే వెళ్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారా ముందుగానే మ్యామ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఇట్స్ టోటల్ మనుషులు ఎమోషన్స్ ప్రకృతి మన జీవితాలు అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేది మిగతా సినిమాలు చాలా మంచి సినిమాలు వచ్చాయి మీరు చెప్పినట్టు ఇట్స్ వండర్ఫుల్ మూవీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ జోన్ ఒక టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్కి సెట్ అయ్యేది ఒక ఎమోషన్ ఒక భయంలో కానీ ఇది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ప్రతి మనిషి ఇండైరెక్ట్గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ దాని కొరకు ఈ కాన్సెప్ట్ తీసుకోవాల్సి వచ్చింది ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక పార్ట్ ఆదిత్యం గారు సో హాయ్ సార్ హలో అండి సో కంగ్రాట్స్ అండ్ చాలా బాగుంది అండ్ వన్ మ్యాన్ షో కనిపించింది అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు అన్నారు 2.0 అని అన్నారు ఏంటి మరి మాకు రిలీజ్ అండ్ 2.0 నేను చెప్పను బికాజ్ ఐఎమ్ ద సేమ్ 2.0 చెప్పాలంటే ఇంకా 10 years తర్వాత బట్ డెఫినెట్లీ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్ నాకు మంచి ఉపయోగం పడిందండి ఎందుకంటే ఆదిత్యం ఎవరు 90s జనరేషన్కి 2000 జనరేషన్స్కి చాలా బాగా తెలుసు బట్ ఈ కొత్త జనరేషన్కి వాళ్ళకి నా గురించి ఎంత పెద్దగా తెలియదు ఎందుకంటే నా లాస్ట్ 10-12 yearsలో నా క్వశ్చన్ వాళ్ళు పెద్దగా ఆడలేదు సో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త జనరేషన్తో నాకు నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేయడానికి నేను బిగ్ బాస్కి వెళ్ళాను సో అది నాకు బాగా ప్లస్ అయింది ఇంకోటి ఆ బిగ్ బాస్ అనేది ప్లాట్ఫామ్కి ఎలా ఉపయోగం చేయాలి అది ప్రతి కంటెస్టెంట్కి నేను చాలా అది క్లియర్గా చెప్తున్నాను దే డు నాట్ నో అండ్ ఒక సినిమా ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిల్మ్స్ టాలీవుడ్లో కూడా బాలీవుడ్లో సో ఇట్ హ్యాస్ డెఫినెట్లీ బికమ్ అ ప్లస్ ఫర్ మీ అండ్ ఈ సినిమా తర్వాత ఇమీడియట్లీ షణ్ముఖ అనే సినిమా కూడా వస్తుంది దాంట్లో నేను ఒక నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఇమీడియట్లీ ఇది 21st రిలీజ్ ఆది సాయి కుమార్ హీరో అవికా గౌర్ హీరోయిన్ నేను విలన్గా నెక్స్ట్ ఇమీడియట్లీ ఇంకొక సినిమా నాది ఆల్రెడీ స్టార్ట్ అయింది 2-3 ప్రాజెక్ట్స్ ఇంకా ఒప్పుకున్నాను సో నేను అనుకున్న ప్రకారంగా బిగ్ బాస్ నాకు బాగా ప్లస్ అయింది ఇంకొకసారి నాకు ఒక సెకండ్ రికగ్నిషన్ కూడా వచ్చింది అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి బందీలు లాంటి చాలా సినిమాలు చేయాలి ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు చేస్తూనే ఉండాలి అప్పుడు మళ్ళీ ఒక బ్రాండింగ్ కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే అండి బందీ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్
స్క్రీన్ మీద ఆదిత్యవం గారు స్కోర్ చేస్తే బిహైండ్ ద స్క్రీన్ సినిమాటోగ్రాఫర్ మధు. కాకపోతే ఏంటంటే లెట్స్ పీపుల్ సెడ్ టెల్ అబౌట్ us. మనకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ రియల్లీ దట్ మీన్స్ ఎ లాట్. అండ్ లైక్ ఇంతకుముందు చెప్పినట్టు మీడియా దగ్గర నుంచి, ప్రెస్ మిత్రుల దగ్గర నుంచి వాళ్ళ ఓన్ అనాలిసిస్ రాశారు. దానిలో మీరు చదివితే ఏది చదివినా కూడా వెరీ జెన్యున్లీ అబౌట్ సినిమా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గురించి రాశారు. అంటే చాలా డీటెయిల్గా రాశారు. దే ఓన్డ్ ఇట్. సో అది చూసిన తర్వాత మాకు రియల్లీ. చెప్పండి ఆదిత్యవం గారు, మీరు మైక్ తీసుకొని చెప్పచ్చు. 1 వీక్ తర్వాత ఎందుకు పెట్టాను? ఇప్పుడు 1 వీక్ ఫస్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి కదా, అది మాకు రియల్ కిక్ ఇస్తుందనే ఉద్దేశంలో వెయిట్ చేసాము. సో వీఆర్ వెరీ హ్యాపీ మోర్ దెన్ లైక్ ఆఫ్టర్ దాట్ దాని బదులు పబ్లిక్లో నాన్నదాక బాగుంటుంది కదా అనేసి ఆగారు. ఓకే, మధుసూదన్ గారు, ఈ సింగిల్ ఆర్టిస్ట్తో పనిచేయడం అనేది ఒక సినిమాటోగ్రాఫర్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక 10 మంది ఆర్టిస్టులు ఫ్రేమ్లో ఉన్నప్పుడు అదొక రెగ్యులర్ స్టైల్ ఆఫ్ వర్క్. కేవలం మీ దగ్గర ఒకే ఆర్టిస్ట్ ఉన్నారు, చుట్టూ ఫారెస్ట్ ఉంది. ఎలా మీ తాలూకు క్రాఫ్ట్స్మెన్షిప్ని అక్కడ ఎలాగ అప్లై చేశారు? మీ ఎక్స్పీరియన్సెస్ని ఎలా అప్లై చేశారు? ఓకే, మెయిన్ మనకు ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆదిత్య గారు తను ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే సరౌండింగ్ ఉన్న ఫారెస్ట్ని కూడా మనం ఒక సెకండ్ క్యారెక్టర్గా బేస్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో ఉన్న పంచభూతాలని అంటే వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, వీటి కంపోజిషన్లో ఫ్రేమింగ్ కానీ అది కూడా చేశాము. సెకండ్ ఏంటంటే మనం ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఈజ్ అ వెరీ బ్యూటీ. ఫారెస్ట్లో మనం ఏం ఎన్హాన్స్ చేయొచ్చు అంటే ఎక్స్ట్రీమ్గా బ్యూటీ ఉంటుంది. సో దీనిలో మనం ఏం చేసామంటే ఈ సినిమాలో డీగ్రేడ్ చేసాం బికాస్ ఆఫ్ కంటెంట్ అంటే ఆ ఫారెస్ట్ లోపల ఆర్టిస్ట్ పడే స్ట్రగుల్ని మనం గ్రేడ్లో కూడా చూపించాలనే ఇంటెన్షన్ తోటి అది కొంచెం డీగ్రేడ్ చేసేసి కొంచెం డార్క్ షేడ్లోకి వెళ్ళాము. అది అందుకని మనకు హోటల్కి బయట నేచర్కి కొంచెం వేరియేషన్ కనబడతా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఓకే, ఆదిత్యవం గారు, ఇప్పుడే మీరు చెప్పారు బిగ్ బాస్ తర్వాత మీ కెరీర్ కొంచెం టేక్ ఆఫ్లో ఉందని. మీరు ఇటీవల ఒక స్టార్స్ సినిమాలో కూడా ఒక మెయిన్ నెగిటివ్ రోలు, విలన్ రోలు చేస్తున్నట్టుగా అక్కడక్కడ వినిపిస్తున్నాయి వార్తలు. ఇప్పుడు హీరో నుంచి ఒక మనం జగత్ బాబు గారి లాగానో, శ్రీకాంత్ గారి లాగానో మీరు ఒక మెయిన్ లీడ్లో నెగిటివ్ రోల్, మెయిన్ విలన్ క్యారెక్టర్స్లో కూడా టర్న్ అవుతున్నారు అన్న టాక్ ఒకటి వినిపిస్తూ ఉంది. మీ ఫర్దర్ స్టెప్స్ అలాగే ఉన్నాయా ఏంటి? అవునండి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఓన్లీ మాత్రం ఒక ఇమేజ్లోనే బందీ ఉండడం కరెక్ట్ కాదు. బందీ సినిమా చేయొచ్చు కానీ బందీగా ఉండకూడదు. సో అక్కడి నుంచి బయటికి రావాలి. ఇంకోటి, నా కెరియర్ ఈ స్టేజ్లో నాకు ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఈ స్టేజ్లో ఉన్న నేను గట్టిగా ఒక మాట అంటే విజయ్ సేతుపతి గారు ఇట్లాంటి రోల్స్ ఇప్పుడు తమిళ్ సినిమాలో చేస్తున్నారు. అట్లాంటి రోల్స్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అట్లాంటి అవకాశాలు వస్తే ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ ఐ కెన్ డూ ఇట్. అది కూడా నాకు నమ్మకం ఉంది నా అబిలిటీస్ మీద. సో ఐ విల్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. కానీ ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ద్వారా టేక్ ఆఫ్ వచ్చింది, అది దాంట్లో అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను బందీ చేశాను బిగ్ బాస్ ముందు, ఆది పర్వం చేశాను బిగ్ బాస్ ముందు, దానం కూడా బిగ్ బాస్ ముందు జరిగింది. అఫ్ కోర్స్ బిగ్ బాస్ ద్వారా మళ్ళీ ఆడియన్స్తో కనెక్ట్ అయ్యాను, దాంట్లో అసలు అది డౌట్ లేదు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ కూడా నా గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, ఆదిత్యం ఇస్ బ్యాక్. సో అది ఉపయోగం పడింది. ఓకే అండి, ప్రొడ్యూసర్ రఘు గారు, సార్ ఏంటి 1 వీక్ కంప్లీట్, సెకండ్ వీక్ ఎంటర్ అవుతున్నారు. మీ థియేటర్స్ నెంబర్ ఏమన్నా పెంచుతున్నారా? ఎలా ఉంది? తప్పకుండా ట్రేడ్ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? తప్పకుండా పెంచే ఆలోచన ఉందండి. ఆల్రెడీ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు ఈవినింగ్ లోపు ఒక డెసిషన్ తీసుకొని వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆదిత్య గారు, ఎలుగు బంటి కాస్ట్యూమ్ లోపల నేనే ఉన్నాను. ప్లీజ్ అంటే వీ హ్యావ్ రిలీజ్ ద మేకింగ్ ఆల్సో, మా హ్యాండిల్స్లో చూడండి. సో ఆ ఎలుగు బంటి కాస్ట్యూమ్ వేసుకుని ఆ జంగల్ ఫ్లోర్లో పాకోవడం, అది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ చాలా స్టంట్స్ కూడా ఆ కాస్ట్యూమ్ లోపల ఉన్నా కూడా చేశాను. దట్ కాస్ట్యూమ్ వాజ్ వెరీ హెవీ, చాలా భారం ఉండేది ఆ కాస్ట్యూమ్కి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 kg కాస్ట్యూమ్. అండ్ అది కూడా ఆ టెంపరేచర్లో, ఆ సమ్మర్ సీజన్లో, అది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ me and the director sir, we both planned that sequence, and so that sequence is very vital to the film. Cinema ki correct ga cheppalante pranam ande adi oka half an hour bit second half lo vastundi. So it was very difficult, but somehow I could do it.
నాకు అంటే 4 years తర్వాత కూడా ఐ క్యాన్ డూ దట్ నాకు తెలియదు, ఎందుకంటే 4 years తర్వాత ఐ విల్ బీ మోర్ దెన్ 50, సో ఐ డు నాట్ నో దాట్. బట్ లాస్ట్ 2 yearsలో అది చేయగలిగాను, దాంట్లో డౌట్ లేదు. అండ్ పబ్లిక్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు. సో అది ఓకే, దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ ప్రతి పర్సన్ బాధ్యత. ఎవ్రీ వన్ డస్ దాట్. మేము సెలబ్రిటీస్ చేసినప్పుడు కొంచెం పబ్లిసిటీ వస్తుంది, అదర్వైజ్ గొప్ప విషయం దాంట్లో ఏం లేదు. డైరెక్టర్ గారు, సో దట్ ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్కు ఆ కాస్ట్యూమ్లో ఆల్ ద డే ఫర్ మెనీ డేస్ ఆల్ ద డే ఇట్స్ కవర్డ్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ 4 inches or 5 inches విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ విత్ యూనో దానిపైన ఉన్న బూర్ అంతా అది చాలా 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 బర్నింగ్, దానివల్ల హీట్ చాలా జరిగింది కూడా. ఓకే, ఈ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ అబౌట్ మీరు అడిగిన క్వశ్చన్, ఆ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత హీ 100% యాక్సెప్టెడ్, బికాజ్ ఆ సీన్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ యు ఆర్ మర్జింగ్ ఇన్ ద నేచర్. పంచభూతాలు అనేది బయట ఎక్కడ లేవు, అగ్ని వాయువు అన్ని తత్వాలు మన లోపలనే ఉన్నాయి, అది లేకపోతే మనం లేము. అది శూన్యం కావచ్చు, వాయువు కావచ్చు, నీరు ఏదైనా కానీ ఈ మన లోపల ఉన్నాయి కనుక దానిలో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగానే 100% he said thumbs up, he said accepted, like we'll go ahead, no hurdles. And he's like to be honest with you, సార్ కానీ మీరు కానీ అప్రిషియేట్ చేశారు. ఇది మా ఫస్ట్ సినిమా, ఇదే కాన్సెప్ట్ కనుక మంచి పెద్ద ప్రొడ్యూసర్ కనుక దొరుకుంటే ఇట్ వుడ్ హావ్ మేక్ ఇట్ ఇన్ అ వెరీ హై లెవెల్, నో డౌట్ అబౌట్ ఇట్. అది కూడా చెప్తాను. ఎవరైనా హీరోస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్ మీరు అడిగింది. ఒకవేళ నేను సినిమా పర్సన్ అయ్యింది, లాస్ట్ 10 సినిమాలు నుంచి చేసి లేకపోతే ఇంకో 10 సినిమాలు చేయాలనే ఈ దానిలో ఉంటుంటే కనుక నేను సార్ గురించి మంచి వచ్చాడో ఏదైనా చెప్పొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ న్యూ కమర్, నేను రేపు తీస్తానా లేదా అనేది సెకండరీ. 100% ప్రొడ్యూసర్స్ పర్సన్, ఇంకా దానిలో డౌటే లేదు. మీకు చెప్తున్నాను కదా, షూటింగ్ టైంలో కార్వాన్లు ఎవరిని వదిలిపెట్టేసేయండి, బేసిక్ టెంట్ కూడా లేదు. స్టిల్ డోంట్ వరీ, మర్చిపోండి మన సినిమా ఫోకస్. మేము ఒక్కొక్కసారి గివప్ చేస్తామేమో అన్న సందర్భంలో కూడా నో వరీ ఐఎమ్ దేర్. అండ్ అబోవ్ ఆల్ ఐ కాంట్ పుట్ ఇట్ ఇన్ అ వర్డ్స్, చెప్పలేను అంత సపోర్ట్ అనేది ఆయన దగ్గర నుంచి. 100% ప్రొడ్యూసర్స్ పర్ హీరో, 100% అని. అంటే ఇప్పుడు ఒకరు అడిగారు, మిత్రులు అడిగారు, సార్ అడిగినప్పుడు ఇక్కడి నుంచి ఒకరు చెప్పారు, యాక్చువల్గా సార్ని ఇప్పుడప్పుడే రిలీజ్ చేయండి, బందీ 2కు బంధించాం. ఆదిత్య గారు అంటే నా మీద 3 crores 4 crores 5 crore బడ్జెట్ ఎప్పుడు ఎవరు పెట్టరు. సో ఎక్స్పెరిమెంటల్ సినిమాలు నా దగ్గర ఎక్కువ వస్తున్నాయి. సో ఆ ఎక్స్పెరిమెంటల్ సినిమా ద్వారా మళ్ళీ నా టాలెంట్కి ప్రూవ్ చేసి అది తర్వాత మళ్ళీ ఒక ప్రాసెస్లో ఇంక్లూడ్ అయ్యి మళ్ళీ ఆ పెద్ద సినిమాలకిలో మంచి క్యారెక్టర్ చేసుకున్న తర్వాత ఒక మంచి కమర్షియల్ సినిమా మేబీ సోలో హీరోగా నా దగ్గరికి రావచ్చు. బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ ఐఎమ్ గెటింగ్ దీస్ ఫిల్మ్స్ ఈవెన్ ఆఫ్టర్ 20 years ఆఫ్ మై కెరియర్. అది నా అదృష్టం, ఎందుకంటే అది ప్రతి పర్సన్కి సెకండ్ ఛాన్స్ రావడం చాలా కష్టం. సో నాకు ఈ సెకండ్ ఛాన్స్ దొరికిందండి. లక్కీగా రఘు గారు లాంటి ప్రొడ్యూసర్స్, మా డాక్టర్ సతీష్ గారు లాంటి ప్రొడ్యూసర్స్, సంజీవ్ కుమార్ మెగోటి లాంటి డైరెక్టర్స్ వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకొని ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇట్ ఈస్ మై లక్. సో నేను ఇట్లాంటి సినిమాలు కూడా చేస్తాను, పెద్ద సినిమాలు కూడా నేను మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తాను. అండ్ డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ అ గుడ్ కమర్షియల్ హిట్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ 1 or 2 years. Our thought behind making Bandi was never ever a blockbuster hit. And ఆ విషయం మా అందరికీ తెలుసు. ఆ విషయం మా అందరికీ తెలుసు. మేము చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు ఒక్కడే అన్నారు, దిస్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నాకు ఒక రూపాయి కూడా రిటర్న్కి రాకపోతే కూడా ఐ విల్ నాట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే దిస్ ఇస్ మై ప్యాషన్. వీ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ద సొసైటీ. ఇట్లాంటి ప్రయోగాలు చేయాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఇంకోటి ఆయన అసలు రియల్ కారణాలు ఆయన చెప్పలేదు. హీ వాంటెడ్ అన్ ఆర్టిస్ట్ హూ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఫ్రీ డేట్స్. అండ్ మూవీలో చూసుకుంటే డబ్బింగ్ కూడా మీరే ఓన్గా చెప్పినట్టున్నారు. అండ్ ఇక్కడ చూస్తే స్క్రీన్ ప్లే స్టోరీ కూడా మీరు ఇన్వాల్వ్ అయినట్టు. సో లైక్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయటం జరిగిందా? బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాజ్ వెరీ క్లియర్. బట్ కొంచెం సారథి ఫస్ట్ సినిమా కాబట్టి హీ నీడెడ్ సమ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ హెల్ప్. సో అందుకే నేను స్టోరీ స్క్రీన్ ప్లేలో కూడా దిగేసి అండ్ బట్ ద ఒరిజినల్ లైన్ వాజ్ గివెన్ బై మై డియర్ ఫ్రెండ్ రాఘవ్ గారు. సో రాఘవ ఒరిజినల్ లైన్ పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. సో ఆఫ్టర్ దట్ ఒరిజినల్ లైన్ నేను, డైరెక్టర్ గారు, రాఘవ్ గారు మన ముగ్గురు కలిసి ఈ లైన్కి డెవలప్ చేశాను. ఆదిత్య గారు కంగ్రాచులేషన్స్ అండి. ఒక మెసేజ్
ఓకే, ఇప్పుడు ఒకే ఒక థియేటర్లో ఒకే ఒక షోలో సినిమా ఎందుకు నడుస్తుందంటే ఇది ఒక స్ట్రాటజీ. ఇది మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆలోచించేసి స్ట్రాటజీ. అంటే కావాలంటే వీ కెన్ రిలీజ్ ద ఫిల్మ్ ఇమీడియట్లీ ఇన్ 20-30 సెంటర్స్ అండ్ ఇమీడియట్లీ సాటర్డే సినిమా కూడా ఫినిష్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి జనాలు రావడం చాలా కష్టం, వీ ఆల్ నో దాట్. సో సినిమాలు తక్కువ థియేటర్లో రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీ ద్వారా ఆ సినిమాకి బ్యాకప్ చేసి ఒక్కసారి ఒక మంచి టాక్ వచ్చిన తర్వాత మేబీ కలెక్షన్స్ పెరుగుతుందండి ఏమో. సో ఆ ఆలోచనతో మేము చాలా తక్కువ థియేటర్స్లో ఓన్లీ మాత్రం ప్రసాద్ ఐమాక్స్లో అది రిలీజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ సెకండ్ వీక్లో ఇంకా వేరే సెంటర్స్ కూడా ఓపెన్ అవుతుంది అండ్ ఇంకా కూడా స్క్రీన్స్ కూడా పెంచవచ్చు. బట్ దిస్ ఇస్ ద రియాలిటీ అండ్ వీ డిడ్ నాట్ వాంట్ డెలిబరేట్గా వీ డిడ్ నాట్ వాంట్ ద ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ లాట్ ఆఫ్ సెంటర్స్. ఇందాక రఘు గారు మాట్లాడుతూ ఒక బిగ్ ప్రొడ్యూసర్ ఉంటే ఇది చాలా పెద్ద సినిమా అయ్యేది అని అన్నారు. ఈ సినిమా కూడా చూసుకుంటే 2019లోనే కంప్లీట్ అయిపోయినట్టుంది. రిలీజ్ చేయడానికి 4-5 years కూడా టైం తీసుకున్నారు. ఎందుకు, అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో? లేదండి, 2019లో కాదండి, లాస్ట్ ఇయర్ దాకా షూట్ చేసాము. లాస్ట్ ఇయర్ కూడా రంపచోడవరం కానీ గుడిసే పైన ప్రాంతంలో. రెండోది ఏంటంటే ఇది సీజన్ బేస్లో తీసామంటే, అంటే లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ లొకేషన్స్లో, రియల్ లైటింగ్లో, ఇంతకుముందు డిఓపి గారు చెప్పినట్టు గ్రేడింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ వాడకుండా మోర్ రియలిస్టిక్ కనపడడానికి ఆ లొకేషన్స్ వెతికి వెళ్ళాల్సి వచ్చింది. సో దాని కొరకు టైం తీసుకుంది సార్. అండ్ పెద్ద ప్రొడ్యూసర్ ఎందుకన్నా అంటే సినిమా అనేది కొత్త, ఈ ఫస్ట్ సినిమా. ఐ అండర్స్టూడ్ చాలా ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. బట్ నాకు ఈ జర్నీలో అర్థమైందంటే ఒక ఆర్టిస్ట్ కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈజ్ ఎ జమ్, ఈజ్ వండర్ఫుల్ గాయ్. బట్ తను తీసుకుపోవాలనుకున్న రేంజ్కి ఇంకా నేను ముందుకు రావాల్సిందే. హీఈస్ విల్లింగ్ టు ఇప్పుడు మీరు ఎదురుగా చూసారు, ఇప్పుడు ఇది అవసరం లేదు ఒక కొత్త డైరెక్టర్కి తన ప్రయత్నం. సో ఈజ్ విల్లింగ్ టు డూ లాడ్ ఆఫ్ షార్ట్స్, రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ ఫ్రీడమ్ అది నేను ఇవ్వాలి. నేను ఇంకా ఇవ్వలేకపోయినా నాకు కొంచెం ఫీలింగ్ ఉంది. అందుకొరకు ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అనుకుంటే ఇట్ కుడ్ బి టు నెక్స్ట్ లెవెల్. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్. ఆదిత్య ఓం గారు కూడా డైరెక్టరే కదా, ఇందులో ఆయన డైరెక్షన్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా? లేదండి, డైరెక్షన్లో ఈ నెవర్ విల్ ఇన్వాల్వ్. ఆఫ్ ద స్క్రీన్ అయిపోయిన తర్వాత కానీ నైట్ కానీ నెక్స్ట్ కానీ లేకపోతే షూట్ మధ్య అంటే 1 month 2 months గ్యాప్ వచ్చినప్పుడు కానీ తను నాకు రెఫరెన్స్ కానీ ఏదైనా గైడ్ చేసేవారు. బయట హాలీవుడ్ మూవీస్ కావచ్చు, ఇక్కడే కావచ్చు, మన తెలుగు సినిమాలు కావచ్చు, ఇది బాగుందండి ఆలోచించండి అనే టైప్లో చాలాసార్లు గైడ్ చేసేవారు. హీ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైవ్ లొకేషన్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ టు టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ సార్. ఇంతకుముందు ఒక చిన్న కనెక్టివ్ ఆన్సర్ కూడా చెప్తాను. ఆదిత్య ఓం గారి సేవ నాట్ ఓన్లీ ఫర్ ద సొసైటీ, ఈవెన్ సినిమా పరంగా ఇట్లాంటి సినిమా చేయడం కూడా ఈజ్ డూయింగ్ ఎ సర్వీస్, సోషల్ సర్వీస్ ఇండైరెక్ట్లీ. మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్ థింగ్ మీరు అడిగిన దానికి సార్, అంటే ఫస్ట్ బేసిక్గా మనిషి జీవితం, మనిషి ఆలోచనలు, మనిషి మారకుంటే ఏది మారదు అనేది బాగా మైండ్లో తిరుగుతుంది సార్. సో మిగతా అన్ని ఎడ్యుకేషన్ గ్లామరస్ అవన్నీ వేరే వాళ్ళు తీస్తున్నారు, సొసైటీకి కావాల్సింది ఇచ్చేస్తున్నారు, సరిపోయింది. నేను అది చేయలేను ఒకటి. రెండోది అది కాకుండా ఇంకేమి ఇవ్వాలనే ఆలోచనలో నుంచే పుట్టిన జర్నీ ఈ సినిమా అండ్ ఈ కథ సార్. అంటే సొసైటీకి ఏదో ఒకటి చేయాలి. అంటే నెక్స్ట్ సినిమాలు కూడా ఇదే, ఇట్స్ నాట్ మెసేజ్, ఇట్స్ థ్రిల్లింగ్ బేస్డ్ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలనే జోనర్లోనే వెళ్ళాము. సో దాని కొరకు ఇది చూస్ చేసుకున్నాం సార్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉంటాయి మొత్తం టోటల్గా? వెరీ షార్ట్లీ ఐ టెల్ సార్, తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక షాక్ నుంచి బయటికి రావాలి కదా, టైం పడుతుంది. ఆదిత్య ఓం గారు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తున్నారని బయట రూమర్స్ వస్తున్నాయి. దానికి ఏం చెప్పాలి? నో, ఐఎమ్ ఎ పొలిటికలీ అవేర్ పర్సన్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి పొలిటికలీ అవేర్. ఎందుకంటే పొలిటికల్ అవేర్నెస్ లేకపోతే ఒక సొసైటీలో ఉండడం, సొసైటీ లైఫ్ ఇస్ వేస్ట్. సో డెఫినెట్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఆల్రెడీ పొలిటికల్ ఫ్యామిలీ, వీళ్ళ మదర్ 2 times ఎమ్మెల్యేగా చేశారు, వీళ్ళ ఫాదర్ కూడా ఐఏఎస్ ఆఫీసర్. ఇది చాలామంది తెలియదు, ఆయనకి చాలా డౌన్ టు ఎర్త్ ఆదిత్యం. అండ్ పొలిటికల్ ఎంట్రీ ఆయన ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు అందరూ అడిగిన క్వశ్చన్లో దానికి తగ్గట్టుగా ఈయన కనుక మళ్ళీ అగైన్ ఒక డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ ఆర్టిస్ట్గా సక్సెస్ అయ్యి మంచిగా డబ్బు వస్తే మాత్రం హీ విల్ డూ ద సర్వీస్
పాన్ ఇండియా పొలిటికల్ కూడా అల్టిమేట్గా ఏం చెప్పండి, ఇక్కడ 2 రకాలు ఉంటాయి పొలిటికల్ ఎంట్రీలో. ఒకటి పాపులారిటీ కోసం అండ్ కొంతమంది మనీ ఎర్నింగ్ కోసం. ఈయన వాస్తవానికి పాలిటిక్స్లోకి వెళ్తే ఉన్నది పోగొట్టుకునే టైప్ తప్పితే సంపాదించుకునే టైప్ అయితే మాత్రం ఏమాత్రం కూడా కాదు. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, ఈయన ₹1 సంపాదిస్తే నాకు తెలిసి అందులో 10 పైసలు కూడా ఇంటికి తీసుకెళ్లే టైప్ కాదు. కాబట్టి ఇతనికి మంచి ఈ సెకండ్ ఎపిసోడ్లో 2.0 అంటున్నారు మీరు అందరూ, డెఫినెట్ వర్డ్ డెఫినెట్లీ. అందులో కనుక మంచి ఎర్నింగ్ వస్తే మాత్రం హీ విల్ డూ ఏ బిగ్ సర్వీస్, బిగ్ సోషల్ సర్వీస్ అండి. జస్ట్ ఒక లైన్లో మీకు ఇక్కడ మీరు కదా సార్. సార్, రాజకీయంకి వెళ్ళాలంటే చాలా డేరింగ్ ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఎవరండి? మీరే కదా. చాలా డేరింగ్ ఉండాలి అండ్ కొంచెం మ్యానిపులేషన్స్ కూడా చేయాలి అండ్ చాలా రకంగా ఒక పర్సన్ ఒక యాక్ట్ చేయాలి. ఒక ఇయర్లో ఒక వేషం, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక వేషం, ఇంకొక ఇయర్లో ఇంకొక వేషం, ఈ ఇయర్లో ఒక ఐడియాలజీ, నెక్స్ట్ ఇయర్లో ఇంకొక ఐడియాలజీ. ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్. నేను అనుకున్న ప్రకారంగా నేను రాజకీయానికి వెళ్తే కూడా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ వన్ ఐడియాలజీ ఐల్ బీ లైఫ్ లాంగ్ దేర్ ఇన్ వన్ ఐడియాలజీ. సో అది నా ఆలోచన. అండ్ కానీ నా లాంటి పర్సన్కి రాజకీయం అసలు పడదు. ఆదిత్య గారు సార్, ఆదిత్య